హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది సంగటి అండి. ఇది ఆర్లన్ గడ్డతో చేసిన సంగటి. ఇది ఆఫ్రికా వాళ్ళ వంట అనమాట. ఆర్లన్ గడ్డని కట్ చేసి పేస్ట్ చేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని సాల్ట్ వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే సంగట్లాగా తయారవుతుంది. దీని పేరు ఫూఫూ అంటారు. ఇది ఆఫ్రికా వంట. సో ఫుల్ వీడియో యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. అలాగే నేను రొయ్యలు ఎగ్ వేసి కర్రీ చేశాను. దాని కాంబినేషను రొయ్య తలకాయ ఫ్రై చేశాను. సో ఇది నేను అమ్మ కూర కారం వేసి చేశానండి. ఈ కారం అనేది నేను నా చేతులతో తయారు చేసి అమ్మటం అనేది జరుగుతుంది. నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే హాఫ్ కేజీ ప్యాకెట్లు అనేది అవైలబుల్లో ఉన్నాయి. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ పెడుతున్నాను. ఆ నెంబర్కి కాల్ చేసి బుకింగ్ అనేది చేసుకోండి. జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేసి హోమ్మేడ్ కారం తయారు చేసి అమ్మడం అనేది జరుగుతుందండి. మీకు నచ్చితే అర్ధ కేజీ ప్యాకెట్ అవైలబుల్లో ఉంది. కారం మంచి ఫ్లేవర్తో పాటు టేస్టీగా ఉంటుంది. మా అమ్మ తయారు చేసిన కారం ఇప్పుడు నేను తయారు చేసి నా పిల్లలకు పెడుతున్నాను. అలాగే మీకు కూడా ఇది అవైలబుల్లో అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఆర్లన్ గడ్డతోటి సంగటి చేశాను. ఆఫ్రికా వాళ్ళ ఫుడ్ అనమాట. ఆఫ్రికన్ ఫూఫూ అంటారు. కోడిగుడ్డు రొయ్యలు వేసి కూర చేసేసి అలాగే నేను రొయ్యల తలకాయతో ఫ్రై చేశాను. ఎంత బాగా కుదిరిందో తెలుసా. 3 కేజీల ఆర్లన్ గడ్డ అండి. చిలకడ దుంప జాతికి చెందింది. మన ఆంధ్ర వాళ్ళు తింటారు తప్ప సంగట్లు ఎవరు చేసుకోరు. నేను ఆఫ్రికా వంట చేశాను. ఫుల్ వీడియో ఎలా చేశానో యూట్యూబ్లో చూడండి. చాలా బాగుంది. నోట్లో అలా వేసుకుంటే సంగటి జారిపోయినట్టు జారిపోతుందండి. చాలా హెల్దీ కూడాను. ఓకే, ట్రై చేయండి. అందుకనే ఈ అమ్మ కూర కారం అనేది పెట్టాను. ఇది వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి వాడుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ కలిసి తయారు చేసిన కారం. చాలా ఫ్లేవర్తో పాటు టేస్ట్ ఉంటుంది. నచ్చిన వాళ్ళు పర్చేస్ చేయండి.